మీడియా మొఘల్ ఈనాడు సంస్థల అధినేత చెరకూరి రామోజీరావు అనారోగ్య కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చివరిగా తన చిన్న మనవరాలితో మాట్లాడారట. తన తాత తనతో చెప్పిన ఆఖరి మాటలు అంటూ తన మనవరాలు భావోద్వేగానికి గురయ్యారు. మామూలుగా అయితే రామోజీ కుటుంబ సభ్యులు తమ పత్రికల్లో కథనాల రూపంలో కనిపించారు. చాలా అరుదైన సందర్భంలోనే వారు అందులో వార్తల రూపంలో కనిపిస్తారు. రామోజీరావు ఇకపై లేని వేళ ఆయనతో తమకున్న అనుబంధాన్ని, ఆయన తమను తీర్చిదిద్దిన వైనం గురించి, ఆయన తమకు ఎలాంటి విలువలు బోధించారన్న అంశంతో పాటు తమ జీవితాలపై తాతయ్యతో ఉన్న అనుబంధం ఎంతన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రామోజీ కుటుంబం గురించి తెలుసుకుందాం. ఆయనకు 2 కొడుకులు. పెద్ద కొడుకు పేరు కిరణ్. ఆయన ఈనాడు వ్యవహారాల్ని చూస్తారు. ఈనాడు ఎండీగా సుపరిచితులు. ఆయన సతీమణి శైలజ. ఆమె మార్గదర్శి వ్యవహారాల్ని చూస్తారు. చిన్న కొడుకు సుమన్ అనారోగ్యం కారణంగా కొన్నాళ్ల క్రితం మరణించారు. ఆయన సతీమణి పేరు విజయేశ్వరి. ఇక పెద్ద కొడుక్కి 3 సంతానం అయితే రెండో కొడుక్కి 2 సంతానం. మొదటి కొడుకుకి 3 ఆడపిల్లలు కాగా రెండో కొడుక్కి 1 అబ్బాయి 1 అమ్మాయి. వారి కుటుంబ సభ్యులంతా కలిసి తాజాగా తమ తాతయ్యతో తమకున్న అనుబంధాన్ని చెప్పిన క్రమంలో అందరికంటే చిన్న మనవరాలు ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఆమె పేరు దివిజ. తన తాత తనతో చెప్పిన ఆఖరి మాటలు, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా కీలమైనదిగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే తెలుగు రాజకీయాల గురించి వారు మాట్లాడుకోవటమే దీనికి ఉన్న ప్రాధాన్యం. ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే, తన మనవరాలు దివిజ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వచ్చాక తాతయ్య అడిగాను, ఏది ఏమైనా ధర్మమే గెలుస్తుంది కదా తాతయ్య అని. అప్పుడు ఆయన ధర్మం ఊరికే గెలవదు, దాన్ని రక్షించడానికి చాలా మంది పోరాడాలి, ఎంతో మంది త్యాగాలు చేయాలి అని చెప్పారు. అవే ఆయన నాతో మాట్లాడిన ఆఖరి మాటలు. కడవరకు నిజాయితీగా ప్రజల మంచి కోసం పోరాడిన ఆయన తత్వం, క్రమశిక్షణలే నాకు స్ఫూర్తి. ఆయన చేసిన మంచిలో నేను 10% చేయగలిగినా చాలు, అదే సంతృప్తి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు దివిజ మరో విషయం గురించి కూడా చెప్పుకొచ్చిందే. తన తాతను ఒక సందర్భంలో ఎప్పుడూ తెల్లపట్టలే వేసుకుంటారు, మీకు బోరు కొట్టదా తాతయ్య అని అడిగినప్పుడు రామోజీరావు సమాధానమిస్తూ, తెలుపంటే స్వచ్ఛతకు ప్రతిరూపం, చేసే పని పట్ల కూడా మనం అంతే స్వచ్ఛంగా ఉండాలనేది చిహ్నంగా ఇవి వేసుకుంటా అని చెప్పినట్లు మనవరాలు దివిజ చెప్పుకొచ్చారు. తనకిప్పుడు 17 ఏళ్లని, ఒక్క సందర్భంలోనూ తనను కోప్పడలేదన్న ఆమె ఏదైనా తప్పు చేస్తే అది ఎందుకు తప్పు, సరైన మార్గం ఏంటో నొప్పించకుండా ప్రేమతో చెప్పేవారు. ఇంట్లో చిన్నదాన్ని కదా, గారాభం ఎక్కువే. తాతయ్య ఖరీదైన బట్టలు చెప్పులు లాంటివి వేసుకోరు, చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన వాడే పెన్ కూడా 30 రూపాయలు. చదువుల గురించే కాదు, మా ఆరోగ్యం గురించి అనేక జాగ్రత్తలు చెప్పేవారు. త్వరలో అమెరికాలో రైటింగ్, బిజినెస్ అంశాల మీద కోర్సులు చేయబోతున్నా, కోర్స్ అయ్యాక ఫిలిం మేకింగ్, ఓటీటీ రంగాల్లో పనిచేయాలనుకుంటున్నానంటూ తన ఆసక్తుల్ని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా రామోజీ మనవడు సుజయ్ మాట్లాడారు. ఎన్నికల ఫలితాల రోజున తాను తాతయ్యకు ఫోన్ చేసినట్లు చెప్పారు. ఆ రోజు ఆయన చాలా సంతోషంగా ఉన్నానని చెప్పిన సుజయ్, పోతూ పోతూ 5 కోట్ల మందికి ఉపయోగపడగలిగా అని చెప్పుకున్నారన్నారు. అంతేకాదు తాను వెళ్లిపోయినా కూడా ఒక్క కన్నీటి బొట్టు కార్చకూడదని, ఎంత కష్టంలోనూ ఏడవకూడదని చెప్పినట్లు తెలిపారు. తాత తమకిచ్చిన లక్ష్యాల్ని, బాధ్యతలు నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు.